ఓకే, సో చూడండి ఇన్డిజైన్ మనకి బుక్ డిజైన్, ఈ బుక్స్, ఈ పబ్స్, ఇన్విటేషన్స్, న్యూస్ పేపర్ డిజైన్, బ్రోచర్స్, బిల్ బుక్స్, క్యాలెండర్స్, సో ఇవన్నీ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? సో మెయిన్ పర్పస్ ఏంటి ఇన్డిజైన్ది? బుక్స్, కంప్లీట్ బుక్స్ అనమాట. బుక్స్ అంటే మనకి బుక్స్లో ఏముంటాయి? యాక్చువల్లీ పేజెస్ ఉంటాయి, అంటే పేజెస్లో కంటెంట్ క్రియేట్ చేయడం అనమాట. ఓకేనా? సో బుక్స్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ అంటే జస్ట్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ అట్లా కాదు. సో మనకి ఇప్పుడు చూడు బిల్ బుక్స్ ఉంటాయి. బిల్ బుక్స్ అంటే మనకి బిల్లు రాసే ఉంటాయి, సో అలాంటివి చేయొచ్చు. వెడ్డింగ్ కార్డ్స్, ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్ కూడా ఒక రకమైన బుక్కే, ఎందుకంటే వెడ్డింగ్ కార్డ్లో కూడా మీకు 2-3 పేజెస్ ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈజ్ క్యాలెండర్ కూడా పేజెస్ ఉంటాయి మనకి. 12 months ఉంటాయి కదా, సో ఒక్కొక్కటి ఒక్కొక్క పేజ్. అలానే నెక్స్ట్ మనకి ఇన్విటేషన్స్ ఉంటాయి. ఇన్విటేషన్స్ కార్డ్స్ అవి కూడా మల్టిపుల్ పేజెస్ ఉంటాయి. క్యాలెండర్స్ ఉంటాయి. న్యూస్ పేపర్ మనం ఆల్రెడీ దీంట్లో చేసాం కొరల్డ్రాలో. అయితే ఇన్డిజైన్లో కూడా న్యూస్ పేపర్ చేయొచ్చు. అండ్ ఇన్డిజైన్లో కూడా మనకి న్యూస్ పేపర్ ఎందుకు, మల్టిపుల్ పేజెస్ ఉంటాయి కాబట్టి. సో అట్లా మల్టిపుల్ పేజెస్ ఉన్న కంటెంట్ మొత్తాన్ని మనం ఇన్డిజైన్లో డిజైన్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇన్డిజైన్ 2022 ఇది ఓపెన్ చేస్తాను. ఓకే, అయితే ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్ అన్ని సాఫ్ట్వేర్స్లానే మనము ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో డాక్యుమెంట్ మీరు సేమ్ థింగ్ Ctrl+N క్లిక్ చేసుకోవచ్చు. సో ఇది చూస్తే ఈ విండో అచ్చం మనకి దీనిలానే ఉంటుంది, ఇలా మన ఇల్లుస్ట్రేటర్ ఫోటోషాప్లా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం చేసేది ఏంటి? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చూడండి ప్రింట్, వెబ్ ఇట్లా ఉన్నాయి. ఓకే, ఇది ఆల్రెడీ మీరు దాంట్లో చూసారు, ఫోటోషాప్లో అండ్ ఇల్లుస్ట్రేటర్లో చూసారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చూడండి, ఇక్కడ మీరు వాల్యూస్ చూసారు, ఈ వాల్యూస్లో కూడా కొన్ని సేమ్ మన ఫోటోషాప్లానే ఉన్నాయి. ఇక్కడ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ది దిస్ ఏరియా పేజెస్. సో ఇక్కడ మీరు ఒకటేసారి మల్టిపుల్ పేజెస్లో వర్క్ చేసుకోవచ్చు. ఒకటేసారి మీరు ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు. ఇప్పుడు ఇదేంటిది? డాక్యుమెంట్ క్రియేట్ చేయడం. ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు, కానీ ఆ డాక్యుమెంట్లో ఒక పేజ్ కాదు, మల్టిపుల్ పేజెస్ ఉంటాయి. ఓకేనా? సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఒక 5 pages పెడతాం. మనం ఫస్ట్ 5 pagesతో క్రియేట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి చూడు సేమ్ ఇంచెస్, పిక్సెల్స్ ఇట్లా ఉంటాయి. పిక్సెల్స్ మనం ఆన్ స్క్రీన్ డిజైన్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఆన్ స్క్రీన్ డిజైన్ అంటే ఈ పబ్స్, ఈ బుక్స్ ఉంటాయి. సో అవి ఏంటి? వెబ్సైట్స్లో పెట్టడానికి, ఆన్లైన్లో పెట్టడానికి యూజ్ అవుతాయి. ఆ టైంలో మనం పిక్సెల్ తీసుకోవచ్చు. ఓకేనా? ప్రింటింగ్కి ఏదైనా ఇస్తాం అనుకో, దానికి మనం ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ మనము ఏదైనా మన డాక్యుమెంట్కి ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు, ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఏదైనా నేమ్ ఇచ్చుకోండి. సో ఇక్కడ చూడండి 5 pages. ఓకే, 5 pagesది డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నా. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ చూడండి ఫేసింగ్ పేజెస్ అంటే ఏంటి? ఫేసింగ్ పేజెస్ అంటే చూడండి, మీకు మీ బుక్ లేఅవుట్ అనేది లెఫ్ట్ టు రైట్ పేజెస్ తోటి కావాలా, లేకపోతే ఒక పేజ్ కింద ఒకటి రావాలా, ఇట్లా లైన్గా రావాలా, లేకపోతే ఇట్లా లెఫ్ట్ టు రైట్ పేజెస్తో రావాలా? ఒకవేళ లైన్గా రావాలి అంటే ఇది ఆఫ్ చేసుకోవాలి, ఫేసింగ్ పేజెస్. ఒకవేళ ఇట్లా సైడ్ బై సైడ్ లెఫ్ట్ రైట్ అంటే ఒక బుక్ ఓపెన్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ పేజ్, రైట్ సైడ్ పేజ్ ఉంటుంది. సో ఆ మోడల్లో రావాలంటే ఆన్ చేసుకోండి. ఓకేనా? ఆన్ చేసుకొని మీరు ఇట్లా క్రియేట్ కొట్టండి. క్రియేట్ కొట్టిన వెంటనే మనకి ఇలా ఒకటి ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? జస్ట్ అ మినిట్. ఓకే, సో చూడండి, మనము ఇప్పుడు ఇన్డిజైన్ది ఇంటర్ఫేస్ ఓపెన్ చేసాం. సో ఫస్ట్ థింగ్ మనకి ఏం కనిపిస్తుంది ఇన్డిజైన్ ఇంటర్ఫేస్లో? సో చూడు, ఇన్డిజైన్ ఇంటర్ఫేస్లో మనకి దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్యానల్. ఓకే, వేరే ప్యానల్స్ మనము అప్పుడప్పుడు యూజ్ చేస్తాం, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్యానల్ ఇది పేజెస్.
సో ఇది ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. ఇన్ కేస్ ఇది ఓపెన్ లేదనుకోండి, మీరు విండోస్లోకి వెళ్ళి ఇక్కడ పేజెస్ని సెలెక్ట్ చేసుకుంటే ఓపెన్ అయిపోతుంది. ఆర్ కీబోర్డ్ షార్ట్ కట్ ఈస్ F12. ఓకే, F12 అయినా కొట్టచ్చు. సో ఇక్కడ చూడండి 5 పేజెస్. సో చూడండి ఇక్కడ మనకి టోటల్ ఆఫ్ 5 పేజెస్ ఉన్నాయి. అండ్ బేసిక్ కంట్రోల్స్ సేమ్ మనకి ఫోటోషాప్లో ఉంటాయి. కంట్రోల్ మైనస్, కంట్రోల్ ప్లస్, కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్, కంట్రోల్ మైనస్ జూమ్ అవుట్. ఓకేనా? సో ఇలా ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఈజ్ ఇక్కడ మనకి ప్రివ్యూ మోడ్, నార్మల్ మోడ్ అని ఉంటుంది. ప్రివ్యూ మోడ్ అంటే మీరు ఫైనల్గా మీరు చేసిన వర్క్ ఫైనల్గా ఎట్లా కనిపిస్తుంది. నార్మల్ మోడ్ అంటే ఇప్పుడు మీరు చూసేది నార్మల్ మోడ్. ఓకేనా? సో దానికి మనకు ఒక కీబోర్డ్ షార్ట్ కట్ ఉంది. సో చూడండి, మీరు ఇది నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనా? సో సింపుల్గా ఇది మీరు నోట్ డౌన్ చేసుకోండి. చూడండి, W నార్మల్ మోడ్ అండ్ ప్రివ్యూ మోడ్. అండ్ ఫేసింగ్ పేజెస్ ఈజ్ 12, F12 ఈజ్ పేజెస్. ఓకేనా, రైట్. సో చూడండి, W క్లిక్ చేస్తే ఇగో W చూడండి, W ఇప్పుడు ప్రివ్యూ మోడ్లో ఉన్నాను నేను. మీకు ఆ లైన్స్ కనిపించట్లేదు చూసారా, వాటిని మార్జిన్స్ అంటారు యాక్చువల్లీ. సో మార్జిన్స్ కనిపించట్లేదు. మళ్ళీ W కొట్టండి, మీకు మార్జిన్స్ కనిపిస్తాయి ఇలా. మీకు ఇన్ కేస్ ఈ W కీబోర్డ్ ఈ షార్ట్ కట్ మర్చిపోయారు అనుకోండి, ఇక్కడ మీరు క్లిక్ చేసుకోవచ్చు. చూడండి, దిస్ ఈజ్ నార్మల్ మోడ్, దిస్ ఈజ్ ప్రివ్యూ మోడ్ ఇక్కడ. సో ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు నార్మల్ మోడ్ అండ్ ప్రివ్యూ మోడ్ ఎలా ఉంటాయని. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ పేజెస్ ప్యానల్లో చూడండి, మనకి ఇక్కడ 5 పేజెస్ ఉన్నాయి. ఇంకా ఎక్కువ పేజీలు కావాలనుకో మీకు ఇక్కడ క్రింద క్లిక్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు 10 పేజెస్ వచ్చినాయి. 10 పేజెస్. యా, ఇది ఫ్రంట్ కవర్, బ్యాక్ కవర్. ఓకే, అట్లా. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, లెఫ్ట్ టు రైట్ పేజెస్ మనకు కనిపిస్తాయి. అంటే మనకు ఒక బుక్ లాగా అనిపించాలి. లేదు మీకు వద్దు బుక్ లాగా అంటే మీరు చూడండి ఏం చేయాలో చెప్తా. ఇక్కడ ఫైల్ మీకు డాక్యుమెంట్ సెటప్ అని ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇందులోకి వెళ్ళి మీరు సింపుల్గా ఫేసింగ్ పేజెస్ ఆఫ్ చేసుకోండి. ఓకే కొట్టండి. సో ఇప్పుడు మీకు ఇట్లా ఒకదాని కింద ఇట్లా కనిపిస్తుంది ఇట్లా ఇట్లా. చెప్తా. సో ఫస్ట్ మనం మళ్ళీ దీన్ని డాక్యుమెంట్ సెటప్ అండ్ ఫేసింగ్ పేజెస్ ఆన్ చేద్దాం. ఓకేనా? సో పేజెస్ మీరు యాడ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా సింపుల్గా చూడు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10th పేజ్ని డిలీట్ చేయాలి. నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ కొట్టేసుకో, ఆ పేజ్ వెళ్ళిపోతాను మనం. ఓకేనా? సో ఇలా. ఆర్ దీన్ని ఆ పేజ్ని ఇట్లా పట్టుకొని మీరు ఇట్లా డిలీట్ ఐకాన్ మీద డ్రాగ్ చేసినా కూడా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనకి టోటల్ ఆఫ్ 8 పేజెస్ ఉన్నాయి. సో ఇలా. సో ఇప్పుడు నేను ఫస్ట్ పేజ్లో ఉన్నాను. ఇప్పుడు నేను 8th పేజ్లోకి వెళ్ళాలనుకో, ఒకటి ఏంటంటే సింపుల్గా పేజెస్ ప్యానల్లో నేను 8 పేజ్ మీద ఇట్లా డబల్ క్లిక్ కొడితే నేను ఇప్పుడు 8th పేజ్లోకి వెళ్ళిపోయాను. మళ్ళీ ఫస్ట్ పేజ్లోకి వెళ్ళాలంటే ఇక్కడ ఫస్ట్ పేజ్ మీద డబల్ క్లిక్ కొడితే ఫస్ట్ పేజ్లోకి వచ్చేస్తాను. ఇలా వెళ్ళొచ్చు, లేదంటే మీరు ఇట్లా కూడా వెళ్ళొచ్చు. మనకి యాక్చువల్లీ ఇక్కడ మనకి చూడండి చిన్న కనిపిస్తుంది ఇక్కడ బాక్స్. ఇక్కడ పేజ్ నెంబర్ కొట్టాలి. ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. ఎప్పుడో తెలుసా, ఇప్పుడు ఫర్ 100 పేజెస్ ఉన్నాయనుకో, మీరు 100 పేజెస్ ఇట్లా ఈవెన్ ఒక్కొక్కసారి దీంట్లో స్క్రాల్ చేయాలన్నా కష్టంగా అయిపోతుంది. సో సింపుల్గా మీరు ఏం చేయాలి, ఆ పేజ్ నెంబర్ టైప్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, పేజ్ నెంబర్ది టైప్ చేస్తే మీరు ఆ పర్టికులర్ పేజ్లోకి వెళ్ళిపోతారు. 8 నెంబర్కి వస్తారు. ఇప్పుడు మీరు 3 నెంబర్లోకి రావాలి. 3 క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి. ఓకే, అందులోకి వచ్చేస్తారు. ఓకే, 3. ఓకే, ఇక్కడ ఓకే. సో ఇట్లా ఏ పేజ్లో కావాలంటే ఆ పేజ్లోకి మీరు వెళ్ళిపోతారు. ఓకేనా? సో దట్ ఈస్ ద థింగ్, రైట్. నెక్స్ట్ ఈజ్ చూడండి, ఎక్కువ మెయిన్ వర్క్ ఏముంటుంది ఇన్డిజైన్లో, మొత్తం టైపింగ్ వర్కే ఉంటుంది. దీంట్లో టైపింగ్ టెక్స్ట్ రిలేటెడ్ వర్కే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇంపోర్టింగ్ వర్క్.
ఇప్పుడు దీంట్లో మనకి ఇప్పుడు ఇలస్ట్రేటర్ లాగా ఒక షేప్ తీసుకొని ఆర్ కోరల్ డ్రా లాగా ఒక షేప్ తీసుకొని దాన్ని మోడిఫై చేసి దాంతో ఏదో ఒక ఐకాన్ చేసి లోగో చేసి సో అట్లాంటివి ఏమి ఉండదు దీంట్లో. అండ్ ఫోటోషాప్ లాగా ఫోటోలు తీసుకొని దాని ఫోటోలను సెలెక్ట్ చేయడం ఆ పని కూడా ఉండదు దీంట్లో. ఓకే, అంటే షేప్ ఎడిటింగ్ వెక్టర్ వర్క్ ఉండదు, రాస్టర్ వర్క్ ఉండదు. సో మరి ఏముంటుంది, మీరు ఏదైతే ఫోటోషాప్ ఇలిస్ట్రేటర్ వీటిలో చేస్తారో డిజైన్స్ వాటన్నిటిని ఒక సీక్వెన్స్లో పెట్టడానికి ఇన్ డిజైన్ యూజ్ చేస్తారు. సో ఇట్స్ లైక్ అందుకే ఇది లాస్ట్కి చెప్తాను నేను మీకు సాఫ్ట్వేర్. మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను నేను డిజైన్, ఎండింగ్లో చెప్తాను. ఆఫ్టర్ అంటే మీ మెయిన్ ఫోటోషాపో కోరల్ డ్రానో లేకపోతే ఫోటోషాప్ ఇలిస్ట్రేటరో అయిపోయినాక డిజైన్ వస్తుంది. అదే జనరల్లీ ఈవెన్ నీకు కూడా ఇలిస్ట్రేటర్ లాస్ట్ వస్తుంది, కాకపోతే ఆర్డర్ ఎట్లా వస్తుంది అంటే మనకి ఫస్ట్ ఫోటోషాప్ కోరల్ డ్రా ఇలిస్ట్రేటర్ తర్వాత ఇన్ డిజైన్ వస్తుంది. ఆ సీక్వెన్స్ ఎండింగ్లో వస్తుంది ఇన్ డిజైన్. ఎందుకంటే మనం ఇన్ డిజైన్లో మెయిన్ వర్క్ ఏంటి, మొత్తం అరేంజ్మెంట్ అనమాట. అంతా మనం వేరే సాఫ్ట్వేర్లో చేసిన వాటిని ఒక అరేంజ్మెంట్లోకి తీసుకొచ్చి ఫైనల్ అవుట్పుట్ ఇస్తాం, ఫైనల్ ఎక్స్పోర్టింగ్ చేస్తాం. సో అది ఓకే. సో అంతే ఉంటుంది దీంట్లో మన ఏది అంటే ఇట్లా క్రియేట్ చేసేది ఏమి ఉండదు దీంట్లో, ఒక ప్రోడక్ట్ డిజైన్ అట్లాంటివి ఏమి ఉండవు దీంట్లో. టైప్ వర్క్ అరేంజ్మెంట్స్, ఓకే, అరేంజ్మెంట్స్ ఉంటాయి అనమాట. టెక్స్ట్ని అరేంజ్ చేయడం, ఇమేజెస్ని అరేంజ్ చేయడం. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ చూడండి, ఇందులో మీరు ఎప్పుడైనా టెక్స్ట్ క్రియేట్ చేయాలనుకోండి, ఫస్ట్ నేను మీకు టైప్ టూల్ గురించి చెప్తాను. సో ఇక్కడ టైప్ టూల్ ఉంది ఇక్కడ చూడండి. సో ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది కదా. సో చూడండి, టైప్ టూల్ మొత్తం టైప్ టూల్ తోటే ఉంటుంది మన వరకు. సో ఈ టైప్ టూల్ని తీసుకొని మనం ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఫస్ట్ పేజ్లోకి వచ్చేస్తాను. సో చూడండి, మీరు ఒక బ్లాక్ క్రియేట్ చేయాలి, ఒక బాక్స్ క్రియేట్ చేయాలి టైప్ టూల్ తోటి. ఓకేనా, అంటే మనం వేరే సాఫ్ట్వేర్ ఫోటోషాప్లో కానీ ఇలిస్ట్రేటర్లో కానీ ఎట్లా చేస్తాం, మనం ఇట్లా క్లిక్ చేస్తాము, కానీ ఇందులో క్లిక్ చేయకూడదు. ఓకే, ఒక బ్లాక్ క్రియేట్ చేయాలి. అంటే చూడు ఇలా. సో ఇది అనమాట పద్ధతి, కరెక్ట్ పద్ధతి. ఓకే, ఒక బ్లాక్ లాగా చేయాలి. చేసి ఇట్లా మనం ఏదైనా టైప్ చేసుకోవాలి. ఓకే, సో దీనికి మనము హెడ్డింగ్ అని పెడదాం. ఇలా పెట్టానా. సో ఇప్పుడు దీన్ని మనం హైలైట్ చేయాలంటే షిఫ్ట్ అండ్ లెఫ్ట్ యారో తోటి ఇట్లా హైలైట్ చేద్దాం. చేసి కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ ఇది ఆల్రెడీ నేను మీకు ఫోటోషాప్లో చెప్పిన. ఓకేనా, అండ్ దీన్ని మనం సెంటర్ అలైన్మెంట్ చేద్దాం ఇట్లా. ఓకేనా, చూడ్డానికి సింపుల్గా ఉంటుంది. ఓకే, సో వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇది దీంట్లో. అండ్ ఇప్పుడు చూడు, ఇప్పుడు ఈ లైన్స్ అన్నిటినీ మీరు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రివ్యూ మోడ్లోకి వెళ్ళాలంటే డబ్ల్యూ. సో చూడు మీ ప్రివ్యూ మోడ్లో ఇలా కనిపిస్తుంది. ఓకేనా, సో ఇట్లా హెడ్డింగ్. అండ్ ఇప్పుడు మ్యాటర్ పెట్టాలనుకో, ఇది హెడ్డింగ్ అంటే టైటిల్ ఇది. అండ్ మ్యాటర్ కంటెంట్ పెట్టాలంటే చూడు సింపుల్గా మనము ఇగో ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. టైప్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇగో ఇక్కడ చూడండి, నేను ఇట్లా మ్యాటర్ పెడతాను. ఇట్లా ఒక మ్యాటర్కి ఆర్ కంటెంట్కి ఇట్లా ఒక బ్లాక్ క్రియేట్ చేయాలి. చేసేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, మనం రైట్ క్లిక్. ఓకే, ఫిల్ విత్ ప్లేస్ హోల్డర్ టెక్స్ట్. ఇది ఏంటంటే డమ్మీ టెక్స్ట్. మీకు డమ్మీ టెక్స్ట్ దొరుకుతుంది ఇక్కడ, లేదంటే మీరు వికీపీడియాలో కానీ ఎక్కడైనా కాపీ చేసుకోండి. ఓకే, సో ఇట్లా చూడు డమ్మీ టెక్స్ట్ వచ్చింది. అండ్ ఈ డమ్మీ టెక్స్ట్ని మనము సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే చూడు, నేను మొత్తం ఫస్ట్ హైలైట్ చేస్తాను ఇట్లా. ఓకే, ఇట్లా హైలైట్ చేసి ఇది ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఫాంట్ సైజు, ఫాంటు, కలర్, టెక్స్ట్ కలర్, ఇవన్నీ మనకు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో మీరు ఇట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, వీటిని చేంజ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ బాక్స్ మీకు ఒకవేళ కనిపించట్లేదు అనుకోండి, ఒకసారి మీకు చాలామందికి ప్రాబ్లం అవుతుంది, ఈ బాక్స్ కనిపించదు. ఈ బాక్స్ కనిపించలేకపోతే మీరు ఏం చేయాలంటే విండోస్లో వర్క్ స్పేస్లో ఎసెన్షియల్ క్లాసిక్స్ అని సెలెక్ట్ చేయాలి. మర్చిపోయి మనం ఏదో సెలెక్ట్ చేస్తాం, దానివల్ల ఏమవుతుంది,
మనకు ఒక్కొక్కసారి ఆ బాక్స్ కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది, కొన్ని వర్క్ స్పేసెస్లో మనకి కనిపించదు అనమాట. టైపోగ్రఫీలో కనిపిస్తుంది. సో మేబీ ఎసెన్షియల్స్లోకి వెళ్దాం. చూడు ఇప్పుడు కనిపించట్లేదు, చూసారా? ఎందుకంటే ఇక్కడ మనకి ఎసెన్షియల్స్ ఉంది, ఇక్కడ నుంచి కూడా మార్చుకోవచ్చు. సో ఒకవేళ నేను ఎసెన్షియల్ క్లాసిక్స్లోకి వెళ్ళిపోతే చూడండి, నాకు ఈ పైన ఈ బాక్స్ కనిపిస్తుంది. సో దీంట్లో మొత్తం టెక్స్ట్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి, ఓకేనా? అండ్ ఇక్కడ మీరు సైజ్ ఇవ్వచ్చు, ఫాంట్ సైజ్, ఓకేనా? నేను టైమ్స్ న్యూ రోమన్ బోల్డ్ ఇద్దాం మనం ఇక్కడ, ఓకేనా? అండ్ ఇక్కడ మనము సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సింపుల్గా కర్సర్ అక్కడ పెట్టేసి అప్ యారో కొట్టండి. సో చూడండి, పెద్దగా అయింది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ సెలెక్షన్ టూల్. సెలెక్షన్ టూల్ తోటి మీరు దీన్ని ఇట్లా కంటెంట్ని ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడికంటే అక్కడికి ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. సెలెక్షన్ టూల్, ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, మీరు కింద చూడండి, ఇక్కడ రెడ్ కలర్ బాక్స్ వచ్చింది మనకి. దీని అర్థం ఏంటంటే మనకి ఇంకా ఇక్కడ కంటెంట్ ఎక్స్ట్రా ఉంది. అంటే ఎక్స్ట్రా మనం సైజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఈ బాక్స్ మొత్తం ఫిల్ అయిపోయింది కంటెంట్. సో ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి వేరే పేజెస్లోకి. లేకపోతే ఇగో ఇక్కడ ఎర్రర్ చూపిస్తాం, చూసారా? ఎర్రర్ అని ఉంది, ఓకే? సో ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలో చూడండి. మీరు ఏం చేయాలంటే ఇగో చూడు, ఇక్కడ ఈ రెడ్ బాక్స్ మీద క్లిక్ చేయండి. రెడ్ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇగో ఈ ఎక్స్ట్రా కంటెంట్ ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా కంటెంట్ మనం దీనిలో ఫిల్ చేయాలంటే ఇట్లా మనము ఇక్కడ నుంచి కిందకి ఒక బాక్స్ డ్రా చేద్దాం. సో ఇందులోకి వచ్చేసింది, ఇంకా ఉంది కంటెంట్. సో మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ ఇట్లా డ్రా చేసుకోవాలి, ఓకేనా? సో ఇంకా చాలా ఉంది. సో అట్లా కంటెంట్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. చూద్దాం ఎన్ని పేజెస్ కంటెంట్ వస్తుందో మనకి. ఓకే, ఇన్ని పేజెస్ వచ్చింది. టోటలీ మనకి 4 పేజెస్ కంటెంట్ వచ్చింది మనకి. ఇలా చూసారా? సో చూడండి, మనం జస్ట్ ఫస్ట్ క్లాస్లోనే మనము ఒక చిన్న పేజెస్ తయారు చేసేసాం. ఇలా ఇంకో విషయం చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏదైనా ఇమేజ్ పెట్టాలి అనుకుందాం. ఈ ప్లేస్లో ఇమేజెస్ ఎట్లా పెడతాం? యాక్చువల్లీ దీంట్లో మామూలుగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఫైల్ ప్లేస్ అంటే ఇమేజెస్ ఇంపోర్ట్ అయితే కీబోర్డ్ షార్ట్ కట్ ఈస్ Ctrl+D. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో ఇంకా మీరు Ctrl+D అనేది చాలా సాఫ్ట్వేర్స్లో యూజ్ చేసినారు. ఫోటోషాప్లో Ctrl+D అంటే ఏమవుతుంది చెప్పండి, చూద్దాం. సెలెక్షన్ వెళ్ళిపోతాయి. కోరల్ రాలో డూప్లికేట్ అవుతాయి, దీంట్లో ఇంపోర్ట్ అవుతాయి. సో చూడండి, ఇట్లా డిఫరెన్స్ ఉంది. ఈ సాఫ్ట్వేర్లో ఇంపోర్ట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఏదైనా ఇంపోర్ట్ చేస్తా. ఓకే, సో జస్ట్ అ మినిట్. ఓకే, ఇమేజ్ ఇంపోర్ట్ చేద్దాం. ఓకే, సో ఇమేజ్ ఇంపోర్ట్ చేశాను. సో చూడండి, ఇక్కడ ఇంకో విషయము, ఇమేజ్ని ఇంపోర్ట్ చేసిన తర్వాత దాని సైజ్ తగ్గించాలనుకోండి. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ చూడటానికి మీకు ఏవో ట్రాన్స్ఫార్మ్ టూల్స్లో ఉన్నాయి, కానీ మీరు ఎప్పుడు ఇలా చేయకూడదు. చూడండి, ఇమేజ్ పాడైపోయింది, అంటే స్ట్రింక్ అయిపోయింది. సో మీరు ఏం చేయాలో చెప్తా చూడండి. మనకి ట్రాన్స్ఫార్మ్ టూల్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది మనకి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్. కీబోర్డ్ షార్ట్ కట్ ఈజ్ ఈ, ఓకేనా? సో మీకు ఈవెన్ ఇండిజైన్ నోట్స్ మీరు తీసుకున్నట్టున్నారు. 1 minute. సో ఇక్కడ ఎక్కడెక్కడో రాసినాను. ఓకే, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఈ అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఈ క్లిక్ చేస్తే మీరు ఇప్పుడు ఇమేజ్ని ఇట్లా నార్మల్గా ఇమేజ్ తగ్గించుకోవచ్చు. ఇట్లా షిఫ్ట్ పట్టుకుంటే మీకు మంచి నీట్గా వస్తుంది ఇలా. ఓకే, ఇప్పుడు ఇంకొక డౌట్ రావచ్చు మీకు. ఓకే, సో మరి ఇది టెక్స్ట్ మొత్తాన్ని ఇట్లా కవర్ చేసేస్తుంది ఎట్లా? సో దీంట్లో కూడా మనకి
టెక్స్ట్ వార్ప్ ఆప్షన్ ఉంటుంది. ఇది మనం కోరల్ డ్రాలో చూసాం. సో దీంట్లో కూడా మనకు ఉంటుంది. సో ఎక్కడ ఉంటుంది అంటే చూడు, నార్మల్లీ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వ్రాప్ అరౌండ్ ఆబ్జెక్ట్ షేప్, లేదంటే మీరు విండోస్లో టెక్స్ట్ వార్ప్లోకి వెళ్ళండి, విండోస్ టెక్స్ట్ వార్ప్. సో వెళ్ళేసి మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఈ బటన్ నొక్కండి. ఓకే, వ్రాప్ అరౌండ్ ఆబ్జెక్ట్ షేప్. సో చూడండి, టెక్స్ట్ మొత్తము దీని చుట్టూరు వచ్చేసింది. ఓకేనా. సో దీన్ని మీరు కావాలి అంటే ఇట్లా కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి ఇక్కడ ఇంకొంచెం గ్యాప్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి ఇక్కడ మనకి ఇలా చేసిన తర్వాత ఇక్కడ నాకు కొంచెం ప్లస్ మార్క్ వచ్చింది. సో దీన్ని నేను ఇట్లా లాక్కోవచ్చు. ఓకే ఓకే, ఇట్లా అంటే స్ప్రెడ్ అయింది, కంటెంట్ మొత్తం స్ప్రెడ్ అయింది. మనం చూడు, ఇమేజ్ పెట్టేసరికి ఇట్లా కంటెంట్ స్ప్రెడ్ అయింది. ఓకేనా. సో ఇట్లా. అండ్ ఇక్కడ అనదర్ వే, మనం ఇమేజ్ పెట్టడానికి వన్ మోర్ వే చెప్తాం మీకు. నార్మల్లీ ఇప్పుడు ఎట్లా పెట్టినాం, కంట్రోల్ డీతో పెట్టాము. ఓకే, కంట్రోల్ డీతోనే పెట్టాలి. అయితే డైరెక్ట్ ఇమేజ్ని ఇట్లా ఓపెన్ చేసే బదులు ఇమేజ్ని మనం ఒక షేప్లో పెట్టాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది, దట్ ఈజ్ రెక్టాంగులర్ ఫ్రేమ్ టూల్. సో ఇది మనం ఇట్లా క్రియేట్ చేసుకోవాలి. ఇట్లా చేసేసుకొని ఓకే, ఒక ఫ్రేమ్ టూల్ లాగా వచ్చింది. దీంట్లో లోపల ఇమేజ్ని పెట్టాలి. సో కంట్రోల్ డి కొడదాం, కంట్రోల్ డి కొట్టేసి, సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక ఇమేజ్ పెట్టుకుంటా. ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేద్దాం, ఓపెన్ అందాం. సో ఇప్పుడు ఆ ఇమేజ్ ఆ బాక్స్ లోపలికి వచ్చేస్తుంది. ఓకేనా, వచ్చిందా. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఇమేజ్ సరిగా ఫిట్ అవ్వలేదు. ఫిట్ అవ్వాలంటే సింపుల్గా మీరు రైట్ క్లిక్ చేసుకోండి, ఫిట్టింగ్ అనండి, ఫిల్ ఫ్రేమ్ ప్రపోర్షనల్ అనండి. సో ఇమేజ్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఓకేనా, ఇలా. అండ్ ఇంకో విషయం చూపిస్తాను. ఓకే, ఇమేజ్ ఓకే. ఇప్పుడు చూడండి, ఈ ఇమేజ్ కొంచెం మనకి బ్లర్రీగా కనిపిస్తుంది. చూడండి, ఇలా ఫేసులు సరిగా కనిపించట్లేదు నాకు. ఎందుకంటే ఇండిజైన్ మనకి కొంచెం లో క్వాలిటీలో తీసుకుంటుంది ఇమేజ్ని. సో మనం బెస్ట్ క్వాలిటీలో చూడాలనుకోండి ఇమేజ్ని, ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని మనం రైట్ క్లిక్, డిస్ప్లే పర్ఫార్మెన్స్, హై క్వాలిటీ డిస్ప్లే. గుర్తుపెట్టుకోండి, డిస్ప్లే పర్ఫార్మెన్స్, హై క్వాలిటీ డిస్ప్లే. ఓకే, సో ఇది ఇమేజ్ ఓకే, ఇది కొంచెం బెటర్ అయింది. అంత మేబీ ఇమేజ్ క్వాలిటీ తక్కువ ఉండొచ్చు, కానీ కొన్ని ఇమేజెస్కి మీరు డిస్ప్లే పర్ఫార్మెన్స్ హై క్వాలిటీ డిస్ప్లే అన్న వెంటనే మంచిగా కనిపిస్తుంది. చూడు, ఇవి మంచిగా కనిపిస్తుంది అట్లా. సో అట్లా మనం ఇమేజ్ క్వాలిటీని మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో చూడండి, మీరు ఫస్ట్ క్లాస్లోనే ఒక చిన్న బుక్ లాంటిది తయారు చేసేసారు, చిన్న కంటెంట్ బుక్ లాంటిది. సో ఇక్కడ కూడా మనం ఏమైనా టెక్స్ట్ని ఇట్లా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారు, ఒక బ్లాక్, ఎప్పుడైనా బ్లాక్ క్రియేట్ చేయాలి. ఎప్పుడైనా ఇట్లా ఒక బ్లాక్ క్రియేట్ చేయాలి. ఓకే, చేసేసి అండ్ మీరు యాక్చువల్గా ఇట్లా ఈ మార్జిన్స్ కంప్లీట్లీ మార్జిన్స్ వైపు ఇట్లా పెట్టేసుకోవచ్చు మీరు. ఓకే, పెట్టేసుకొని మనం కావాలంటే ఏదైనా అవుట్ సైడ్ టెక్స్ట్ తీసుకుందాం ఇంటర్నెట్లోంచి. సో మనం వికీపీడియాలోకి వెళ్దాం. ఓకేనా. సో ఇట్లా ఏదైనా టెక్స్ట్ తీసుకుందాం. ఓకేనా. సో కంట్రోల్ వి అందాం. ఓకేనా. సో ఇట్లా. సో దీని సైజ్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ చేస్తే దీని సైజ్ ఎంత ఉందో అనేది మనకు తెలుస్తుంది. ఓకే, 22 పాయింట్స్ అని ఉంది. ఓకే, సో ఇది కూడా మనం టైమ్స్ న్యూ రోమన్ ఓకే 22 పాయింట్స్ అని పెట్టేద్దాం. టైమ్స్ న్యూ రోమన్ బోల్డ్. ఓకే, 22. ఓకేనా. సో వచ్చిందా. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా కంటెంట్ వచ్చింది. సో క్లిక్ చేద్దాం. ఇట్లా మనము స్ప్రెడ్ చేసుకున్నాం. ఓకే,
ఇట్లా ఓకే. సో ఇంతవరకు వచ్చింది మనకి, ఓకేనా. సో చూడండి, ఓకే. సో ఇక్కడ మనము కావాలంటే చూడండి, ఇక్కడ ఇంకేదైనా ఇమేజ్ పెట్టుకోవచ్చు, ఓకేనా. అయితే ఇక్కడ నేను ఒకటి ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఒక ఇమేజ్గా బదులు 4 ఇమేజెస్ పెడతాం మనం. సో 4 ఇమేజెస్ ఎట్లా పెడతానో చూడండి. సో నేను ఆల్రెడీ ఒక చోట ఇమేజెస్ని సేవ్ చేసుకున్నాను. సో ఓకే, ఇప్పుడు ఈ 4 ఇమేజెస్ ఉన్నాయి. మనం ఏం చేద్దామంటే ఈ 4 ఇమేజెస్ని ఫస్ట్ ఒక ఫోల్డర్లో పెట్టుకుందాం బెస్ట్, ఓకే. ఇక్కడ సో సంథింగ్ లైక్ ఇమేజెస్ అని ఒక ఫోల్డర్ తయారు చేసిన. సో పేస్ట్ చేద్దాం, ఓకేనా. సో ఇవన్నీ ఐ థింక్ ఓకే, ఒకటి మాత్రం PNG ఉంది, ఓకే. సో ఇక్కడ 4 ఇమేజెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ 4 ఇమేజెస్ని నేను InDesignలోకి తీసుకెళ్తాను. చూడండి ఎట్లా తీసుకెళ్తాను, ఓకే. సో ఇక్కడ నేను ప్లేస్ అంటాను, ఫైల్ ప్లేస్ ఆర్ కీబోర్డ్ షార్ట్కట్ Ctrl+D, ఓకే. ఇక్కడ వేర్ ఈజ్ మై మ్యాగజైన్ బుక్ అని ఉంది, ఓకే. ఎక్కడ ఉంది, ఇక్కడ మ్యాగజైన్ బుక్ ఇక్కడ ఉంది. సో ఇందులో ఇమేజెస్లోకి వెళ్దాం. చూడండి, ఇప్పుడు చూడండి అసలు విషయం. నేను ఇక్కడ 4 ఇమేజెస్ని ఇట్లా సెలెక్ట్ చేస్తున్నాను, ఓకే. సెలెక్ట్ చేసి నేను ఓపెన్ అంటానా. సో నేను ఇంకా చూడండి మౌజ్ నేను రిలీజ్ చెయ్యను, నేను డైరెక్ట్ ఫస్ట్ టైం చేసాక సెలెక్షన్ ఇట్లా డ్రా చేస్తాను, ఓకేనా. ఇట్లా డ్రా చేద్దాం మనం, ఓకే. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ దీన్ని ఈ 4 ఇమేజెస్ ఆటోమేటిక్గా నాకు ఇట్లా సెట్ అవ్వాలి, అంటే ఈ బాక్స్లో సెట్ అవ్వాలి. నా మౌజ్ మీద నా ఫింగర్ ఇంకా నేను రిలీజ్ చేయలేదు. సో చూడండి, నేను అప్ యారో క్లిక్ చేస్తాను. అప్ యారో క్లిక్ చేసిన వెంటనే చూడండి నాకు ఏమైంది, ఒక రోస్ వచ్చినాయి, 2 రోస్. అట్లానే నేను రైట్ యారో క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు నాకు ఒక 2 కాలమ్స్ వచ్చినాయి. ఇప్పుడు 2 కాలమ్స్ 2 రోస్ వచ్చినాయి. ఇంకా మౌజ్ మీద నా ఫింగర్ అట్లానే ఉంది, రిలీజ్ అవ్వలేదు అది. అండ్ ఇక్కడ మధ్యలో గట్టర్ ఉంది, గట్టర్ ఒక గ్యాప్. సో ఆ గ్యాప్ సైజ్ కూడా నాకు పెద్దగా చేయాలి నేను, ఓకేనా. సో గ్యాప్ సైజ్ ఎట్లా చేస్తా పెద్దగా, నేను చూడండి కంట్రోల్ పట్టుకొని నేను అప్ యారో కొడితే చూడండి నాకు రో గ్యాప్ పెరుగుతుంది, ఓకేనా. అండ్ రైట్ యారో కొడితే నాకు కాలమ్ గ్యాప్ పెరుగుతుంది, ఓకేనా. చూడండి, ఓకే. ఇప్పుడు మౌజ్ రిలీజ్ చేస్తాను నేను, చూడండి, ఓకే. అవి ఆటోమేటిక్ ఆ బాక్సెస్లో ఫిట్ అయిపోయాయి. అండ్ ఇవి ఇంకా సరిగ్గా రావాలంటే మీరు రైట్ క్లిక్ ఫిల్ ఫ్రేమ్ ప్రపోర్షనల్ అనండి, ఓకే. ఇది యాక్చువల్గా మనకి ట్రాన్స్పరెంట్ ఇమేజెస్ లేవు, ఇవి కొంచెం మనకి ఎట్లా ఉన్నాయంటే ఇవి సంథింగ్ ఇంకా కొంచెం ఫోటోషాప్లో ఎడిటింగ్ చేయాలి, ఓకే. నేను ఏం చేస్తానంటే ఇది ఒక్కసారి వేరే ఇమేజెస్తో చేద్దాం మనం, ఓకేనా. డిలీట్ కొట్టేస్తా అది, ఓకే. సో చూడండి, సో వేరే ఇమేజెస్ అంటే నేను ఒక ఇందులోకి వెళ్దామని యాక్చువల్లీ. ఇదేంటంటే మీరు ఒక ఫోల్డర్లో పెట్టుకోవాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇక్కడ చూడండి, నేను ఇదొక ఇమేజ్, ఓకే. ఇదొక ఇమేజ్ అండ్ ఇదొక ఇమేజ్, ఓకే. దీన్ని మనం మైనస్ చేసేద్దాం, ఓకే. సో ఈ 4 ఇమేజెస్ తీసుకొని మళ్ళీ ఒక కాపీ చేసి మనం ఒక ఫోల్డర్లో పెట్టుకుందాం, ఓకే. గర్ల్ ఇమేజెస్ అని పెడదాం, ఓకే. అండ్ దీంట్లో నేను ఇట్లా డబల్ క్లిక్ చేస్తాను, నేను పెట్టేస్తాను Ctrl+V. సో ఆల్ 4 ఇమేజెస్ ఇందులో పెట్టేశానా. ఇప్పుడు ఏం చేద్దాం మనము, చూడండి InDesignలోకి వెళ్దాం. వెళ్ళేసి సింపుల్గా మనం ఫైల్ ప్లేస్ అందాం. ప్లేస్ అనేసి
సో గర్ల్ ఇమేజెస్ అని ఉంది, ఎక్కడ చూడండి గర్ల్ ఇమేజెస్ ఇక్కడ. ఓకే 4 ఇమేజ్లను సెలెక్ట్ చేద్దాం, ఓపెన్ అందాం. ఓపెన్ అని ఫస్ట్ ఒక బ్లాక్ క్రియేట్ చేద్దాం, ఇమేజెస్ బ్లాక్. సో ఇలా నేను ఒక బ్లాక్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే బ్లాక్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఇట్లా రైట్ యారో కొట్టండి. సో నాకు ఇట్లా ఒక కాలం వస్తుంది. అండ్ అట్లానే టాప్ యారో కొట్టండి, ఇట్లా మీకు ఇట్లా రో వస్తుంది, కాలం వస్తుంది. తర్వాత గ్యాప్ సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఇంకా మౌస్ మీద ఫింగర్ రిలీజ్ చేయలే నేను. సో చూడండి ఇట్లా మీరు దిస్ ఇస్ రో గ్యాప్కి మీరు కంట్రోల్ అండ్ అప్ యారో, కాలం గ్యాప్కి కంట్రోల్ అండ్ రైట్ యారో. ఓకేనా? ఇలా ఇప్పుడు మౌస్ రిలీజ్ చేద్దాం మనం. ఓకే సో చూడండి 4 ఇమేజెస్ వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ మనకు కరెక్ట్గా ఫిట్ అవ్వాలంటే రైట్ క్లిక్ ఫిట్టింగ్ ఫిల్ ఫ్రేమ్ ప్రపోర్షనల్లీ. సో చూడండి సో కరెక్ట్గా ఫిట్ అయిపోయినాయి మనకి. ఓకే సో చూడండి ఒక బుక్ తయారు చేయడం ఎంత ఈజీగా మనకి. ఈ మ్యాటర్ టైప్ చేస్తే చేసుకో, లేకపోతే నువ్వు డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసుకో, కంటెంట్ దొరుకుతాయి. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి మీకు ఒకవేళ దీన్ని ఈ కంటెంట్ మొత్తాన్ని మీరు జస్టిఫై చేసుకోవాలనుకోండి, ఇక ఆప్షన్ కూడా మనకి ఇక్కడ ఉంది. సో మీరు ఫస్ట్ అయితే టెక్స్ట్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి జస్టిఫై విత్ లాస్ట్ లైన్ అలైన్డ్ లెఫ్ట్. సో చూడండి ఇది ఇట్లా మనకి ఇట్లా అయిపోతుంది, మనకి జస్టిఫై అయిపోతుంది మనకి ఇలా జస్టిఫై. సో అలా మీరు కంటెంట్ని జస్టిఫై చేసుకోవచ్చు అన్నమాట. ఎలా చూడండి ఫస్ట్ డేలోనే ఫస్ట్ క్లాస్లోనే మీరు ఒక సింపుల్ బుక్ రెడీ చేసుకున్నారు, ఫోటోలు కూడా పెట్టినారు దీంట్లో. అండ్ ఇక్కడ యాక్చువల్లీ మనం ఒక లోగోలో పెడదాం. ఇక్కడ కొంచెం ఎంటీ స్పేస్ వచ్చింది కదా. ఓకే ఇక్కడ మనం ఒక చిన్న లోగో టైప్లో పెడతాం. చూడండి ఇట్లా పెడుతున్నాను, ఒక సింపుల్ టెక్స్ట్ బ్లాక్, సారీ రెక్టాంగులర్ ఫ్రేమ్ టూల్ క్రియేట్ చేసి అండ్ కంట్రోల్ డి కొడదాం. కంట్రోల్ డి కొట్టేసి మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక చోట నేను కొన్ని ఫైల్స్ డౌన్లోడ్ చేశాను. నేను జస్ట్ ఎ మినిట్, ఇక్కడ ఉన్నట్టుంది. ఓకే ఇది తాజ్ అని ఉంది ఇక్కడ, ఇది తీసుకుంటాను. ఓకే సో దీన్ని మళ్ళీ ఫిట్టింగ్లో ఫిల్ ఫ్రేమ్ ప్రపోర్షనల్లీ. ఇప్పుడు చూడు ఇది ఇంకా ఫిట్ అవ్వలేదు చూసారా. సో దీన్ని మనం ఏం చేస్తామంటే చూడండి ఇక్కడ ఇది యూజ్ చేసుకోండి, డైరెక్ట్ సెలెక్షన్ టూల్. డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తోటి మీరు దీన్ని కొంచెం ఇట్లా సెట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా ఫిట్ అయ్యేలాగా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఈ సెలెక్షన్ టూల్ తోటి కావాలంటే కొంచెం ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. సో చూడండి సో అప్పుడు మీకు ఇట్లా ఎంటీ గ్యాప్ లేకుండా మీకు మంచిగా ఇట్లా వచ్చేస్తాము. చూడండి ఒక బుక్ రెడీ అయిపోయింది మనకి. ఓకే సో జస్ట్ ఇప్పుడు మనం దీన్ని ఏం చేయొచ్చు అంటే కావాలంటే దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ చేయాలంటే సింపుల్గా మీరు ఫైల్ ఓకే ఎక్స్పోర్ట్ అనేయాలి. ఎక్స్పోర్ట్ అనేసి మీరు ఏం చేస్తారంటే కావాలంటే ఇప్పుడు ఇందాక మన గర్ల్ ఇమేజెస్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఇందులో పెట్టేసుకున్నాం మనం. ఓకేనా? ఓకే రైట్ జస్ట్ అ మినిట్. ఓకే సో ఇక్కడ చూడండి ఫస్ట్ ప్రాజెక్ట్ అని పెట్టేద్దాం మనం. ఇక్కడ నేను సేవ్ కొట్టేస్తాను. ఓకే ఇది ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్లో చేయాలి. ఎప్పుడు ఇక్కడ మనం ఇట్లా జేపీజీలకి ఈపీజీలు కాదు. జేపీజీలు మీరు మనం కావాలంటే ఒక ఏదైనా సింగిల్ ఉంటే చేయొచ్చు, కానీ మనం ఎక్కువ సింగిల్వి చెయ్యం ఇన్డిజైన్లో. మనం ఇన్డిజైన్లో ఎక్కువ చేసేది బుక్ కంటెంట్, బుక్ రిలేటెడ్ థింగ్సే. ఓకే సో అందుకే పీడిఎఫ్లో చేసుకోవాలి. ఇక్కడ మోస్ట్లీ సెట్టింగ్స్ ఇక్కడ అన్నీ ఏమీ చేంజ్ చేయక్కర్లేదు.
ఓకే, జస్ట్ ఒక ఇక్కడ కావాలంటే క్వాలిటీ ఒకటి మీకు ప్రెస్ క్వాలిటీ పెట్టుకోండి అంతే చాలు, పెట్టుకొని ఎక్స్పోర్ట్ కొట్టండి. ఓకే, ఎక్స్పోర్ట్ అయిపోతుంది మనకి. సో ఒకసారి మనము చెక్ చేద్దాం. సో చూడండి, ఇప్పుడే నేను ఒక సింపుల్ చిన్న బుక్ ఒకటి రెడీ చేసుకున్నాను. చూడండి ఇక్కడ మీరు దీన్ని ఇట్లా మైనస్ చేసుకోండి, పేజ్ వ్యూ 2 పేజ్ వ్యూస్ తీసుకున్నాం. చూడండి ఇక్కడ సో ఒక బుక్ రెడీ చేసేసుకున్నాం మనం. సో వెరీ ఫాస్ట్. ఓకే, దిస్ ఇస్ వన్ వే అనమాట. నేను మీకు అనదర్ వే చెప్తాను. ఇక్కడ ఓకే, ఇక్కడ మనము కంటెంట్ కాపీ చేసుకుంటున్నాం, పేస్ట్ చేసుకుంటున్నాం. ఒక్కొక్క పేజ్లో కంటెంట్ కాపీ అండ్ పేస్ట్ చేస్తున్నాం. లెట్ అస్ సే మనకి ఒక 100 పేజెస్ బుక్ ఉంది అనుకున్నాం. 100 పేజెస్ బుక్ని మనము ఎట్లా చేస్తాం, ఎట్లా తయారు చేస్తాం? ఎందుకంటే 100 పేజెస్ బుక్ అంటే మీరు 100 పేజెస్ ఫస్ట్ ఇన్డిజైన్లో చేయాలి, తర్వాత ఆ కంటెంట్ మొత్తాన్ని 100 పేజెస్లో అడ్జస్ట్ చేసుకోవాలి. సో అది కొంచెం టైం కన్జ్యూమింగ్ అవుతుంది. దాని బదులు ఇన్డిజైనే మన కోసం మన కంటెంట్ని బట్టి పేజీలు తయారు చేయాలి, అప్పుడు మనకి ఈజీ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది, మనకి ఎక్కువ పేజీలు ఉన్నాయి 500, ఒక్కొక్కసారి మనం 500 పేజెస్ బుక్ చేయాలనుకో. 500 పేజెస్ బుక్ అంటే ఎంత కంటెంట్ ఉంటుంది దాంట్లో, ఆ కంటెంట్ మొత్తాన్ని మనం ఒక్కొక్క పేజ్లో అడ్జస్ట్ చేసుకోవడం మనకి కష్టం అవుతుంది. సో ఇన్డిజైనే మన కంటెంట్ని ఫస్ట్ కంటెంట్ని అడ్జస్ట్ చేసేస్తుంది నెంబర్ ఆఫ్ పేజెస్ తోటి. ఓకేనా? సో అది ఎలా అనేది చూద్దాం మనం. సో నేను ఒక కంటెంట్ తీసుకొస్తాను. నేను ఆల్రెడీ ఒక చోట ఉంది కంటెంట్ సేవ్ చేసి పెట్టింది, తీసుకొస్తాను. సో ఒక డమ్మీ కంటెంట్ నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నా. సో లెట్ us see ఒక్క నిమిషం. సో ఇది కాదు, యా ఇక్కడ దొరికింది మనకి. సో చూడండి, ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. సో ఆల్రెడీ ఉన్నట్టుంది ఇక్కడ. సో వేర్ ఇస్ ఇట్? ఇక్కడ వచ్చింది. చూడండి, ఇది వాటర్ గురించి ఒక స్టోరీ అనమాట. వాటర్ గురించి ఇన్ఫర్మేషన్, స్టోరీ కాదు, సంథింగ్. వాటర్లో ఏం మెటీరియల్స్ ఉంటాయి మొత్తం ఎట్లా అనేది మొత్తం ఒక కంటెంట్ చాప్టర్ లాగా. చూడండి, ఇంత కంటెంట్ చూసారా, చాలా కంటెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ కంటెంట్ని అసలు మనం ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది మనకే తెలియదు, ఎందుకంటే చాలా కంటెంట్ ఉంది ఇక్కడ మ్యాటర్. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఫైల్ని మనము ఇన్డిజైన్లో ఓపెన్ చేయొచ్చు. సో చూడండి ఎట్లా ఓపెన్ చేస్తానో చూడండి. నేను ఓన్లీ ఒక సింగిల్ డాక్యుమెంట్ తీసుకుంటా, అంటే సింగిల్ పేజ్ డాక్యుమెంట్. సో ఇవన్నీ క్లోజ్ చేసేద్దాం మనం. క్లోజ్ చేసేసి ఫైల్, న్యూ డాక్యుమెంట్, ఓకే, అండ్ ఓన్లీ 1 పేజ్. ఎందుకంటే ఇప్పుడు ఇన్డిజైనే మన కోసం పేజెస్ చేస్తుంది. సో దీనికి కావాలంటే మనము వాటర్ అని పెడదాం, వాటర్ కంటెంట్ ఓకే వాటర్ ఇన్ఫర్మేషన్ అట్లా ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ ఇంచెస్ తీసుకుందాం అండ్ క్రియేట్ అందాం. ఓకే చూడండి, ఓన్లీ 1 పేజ్ ఉంది. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫైల్, ప్లేస్, ఓకేనా, తర్వాత మనము మన ఏదైతే ఫైల్ ఉందో వాటర్ కంటెంట్ అని ఎక్కడ చూడండి, అది ఎక్కడ కింద ఉంటుంది. సో చూడండి, ఈ ఫైల్ని టెక్స్ట్ డాక్యుమెంట్ని ఇట్లా నేను తీసుకుంటాను. తీసుకొని మీరు నార్మల్గా క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఓన్లీ ఒకటే పేజ్లో వస్తుంది మ్యాటర్ మీకు. నార్మల్గా మనం క్లిక్ చేయొద్దు, ఓకేనా? మనం ఎట్లా క్లిక్ చేయాలో చెప్తాను. ఇక్కడ ఇంకా ఇది లోడింగ్ ఉంది, అంటే అంత కంటెంట్ ఉందన్నమాట. అది హెవీ ఫైల్ అయ్యిండొచ్చు అది.
ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు అయింది అది. కానీ నేను క్లిక్ చేయొద్దు. ఎట్లా క్లిక్ చేయాలి? షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేయాలి. చూడండి, షిఫ్ట్ పట్టుకుంటే మీకు ఒక చిన్న కర్వ్డ్ యారో వచ్చింది చూడండి. ఇట్లా ఒక కర్వేచర్గా ఉంది, కనిపిస్తుందా? సో అది వచ్చినప్పుడు మీరు ఇట్లా క్లిక్ చేయండి, చూడండి ఏమవుతుందో. షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేయాలి, చూడండి ఏమవుతుందో. సో అంటే కంటెంట్ అంత హెవీ ఉంది అనమాట, అందుకే అంత లోడింగ్ టైం తీసుకుంటుంది అది. చూడండి ఇక్కడ అదే ఒక్క పేజ్ తీసుకున్నా కానీ అది కంటెంట్ బట్టి మన కోసం పేజీలు తయారు చేసేసింది, చూసారా? అంటే 58 పేజెస్ కంటెంట్ వచ్చింది మనకి. చూసారా ఒక బుక్ క్రియేట్ చేయడం ఎంత ఈజీ అవుతుంది దీంట్లో. చూడు, సో ఇక్కడ 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 కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ నేను స్క్రోల్ చేస్తుంటే ఇక్కడ ఏ పేజీలో ఉన్నానో మనకు తెలుస్తుంది. మీరు డైరెక్ట్ ఆ పేజీకి వెళ్ళిపోవాలంటే కూడా మీరు ఇక్కడ టైప్ చేసుకోండి. సో 58th పేజ్ దగ్గరకు వచ్చేసాను, చూసారా? సో ఇదే అనమాట. సో మనం ఏం చేయాలి? షిఫ్ట్ పట్టుకోవాలి. షిఫ్ట్ పట్టుకొని మనము క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇన్డిజైనే మన కోసం పేజెస్ క్రియేట్ చేసేస్తుంది. ఓకే, చూడండి, షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేయాలి. షిఫ్ట్ పట్టుకుంటే మీకు యాక్చువల్ ఒక ఇట్లా కర్వ్డ్ యారో లాగా వస్తుంది మీకు, అది రాగానే క్లిక్ చేయాలి. ఓకేనా? సో ఇలా చూడండి. సో యాక్చువల్లీ బుక్స్కి ఇదే ప్రిఫరెన్స్. ఓకే, ఇదివరకు పేజ్ మేకర్ అని ఒక సాఫ్ట్వేర్ ఉండేది, అడోబీ పేజ్ మేకర్, సమ్ 10 years 15 years బ్యాక్. సో అది దాన్ని వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ కూడా ఇలానే ఉండేది సేమ్. దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేశారు యాక్చువల్లీ. దాన్ని ఆ పేజ్ మేకర్ సాఫ్ట్వేర్ని బాగా అప్గ్రేడ్ చేసి ఆ పేరు తీసేసినారు, పేజ్ మేకర్ అనే నేమే తీసేసి డిజైన్ అని పెట్టినారు వాళ్ళు. ఓకే, సో ఇదివరకు నేను వినేటోండి పేజ్ మేకర్. ఇప్పుడు ఇదివరకు ఈవెన్ పేజ్ మేకర్లో వెడ్డింగ్ కార్డ్స్ అన్నీ చేసేటోళ్ళు. వెడ్డింగ్ కార్డ్ మొత్తం ఫోటోషాప్లో పేజ్ మేకర్లో వేసేటోళ్ళు అప్పుడు. ఓకేనా? మన వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, అన్ని పేజ్ మేకర్లో వేసేవాళ్ళు. అయితే పేజ్ మేకర్ తర్వాత అవుట్డేటెడ్ అయిపోయి ఇన్డిజైన్ వచ్చింది. ఇప్పుడు అంతా ఇన్డిజైన్లో చేస్తారన్నమాట. అయితే ఇన్డిజైన్ అనేది ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీలో అది చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్. ఇన్డిజైన్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ వెడ్డింగ్ కార్డ్ ఇండస్ట్రీస్లో కానీ, వెడ్డింగ్ కార్డ్ తయారు చేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడు కొన్ని న్యూస్ పేపర్ ఇండస్ట్రీ, లేకపోతే మనకి ఈ క్యాలెండర్స్ తయారు చేసేవాళ్ళు కానీ, క్యాలెండర్స్ వాళ్ళకి ఇన్డిజైన్ చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్. నేను యాక్చువల్లీ మీకు ఒక టాస్క్ ఇస్తాను ఆఫ్టర్ ఈ క్లాస్, అంటే ఇప్పుడు కాదు, అంటే ఈ కోర్స్లో నేను మీకు ఒక టాస్క్ ఇస్తాను. మీరు నాకు 2022 క్యాలెండర్ తయారు చేసి చూపించాలి. నేను ఆ క్యాలెండర్ ఎవరిది బాగుంటే ఆ క్యాలెండర్ని మా ఇంట్లో పెట్టుకుంటాను. అండ్ ఆ క్యాలెండర్ మీరు నాకు ఇట్లా పీడిఎఫ్లో కాదు, మీరు యాక్చువల్ ప్రింటింగ్ చేసి తీసుకురావాలి. బయట ఫ్లెక్స్ షాప్లోకి వెళ్ళి ప్రింటింగ్ చేసి తీసుకురావాలి. ఎక్కువ ఏం పైసలు ఏం అవ్వదండి. మీకు కూడా తెలుస్తుంది. అండ్ మీరు కూడా ఆ క్యాలెండర్ని మీరు 22లోకి పెట్టుకోవచ్చు, మీరు మీ ఓన్గా యూజ్ చేసుకోవచ్చు. ఎట్లన్నా నెక్స్ట్ ఇయర్కి మీకు క్యాలెండర్ కావాలి కదా. ఓకే, ఇక్కడ నెక్స్ట్ థింగ్, వన్ మోర్ థింగ్ ఈజ్, చూడండి, PSD ఫైల్స్, ఫోటోషాప్ ఫైల్స్ మనము ఇన్డిజైన్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఫోటోషాప్ ఫైల్స్. సో నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫోటోషాప్ ఓపెన్ చేసుకుందాం మనం.
ఓకే. సో ఓకే, మనం ఇది మహేష్ బాబు తీసుకుందాం. కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు చూడండి, ఈ మహేష్ బాబుది నేను మనము ఏం చేద్దామంటే మనం మహేష్ బాబు వర్క్ తీసుకుందాం, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేద్దాం. సో ఐ థింక్ మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇది. ఓకే, సో మనం కావాలంటే క్విక్ సెలెక్షన్ ఆర్ ఆబ్జెక్ట్ సెలెక్షన్ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు అండ్ సెలెక్ట్ సబ్జెక్ట్ అనొచ్చు. ఓకేనా. సో కంట్రోల్-Shift-I ఇన్వర్స్ కొట్టి డిలీట్ కొడదాం. సో ఓన్లీ మనకి మహేష్ బాబు వరకు వస్తాడు. సో దీన్ని మీరు కావాలంటే ట్రిమ్ చేసుకోవచ్చు. ట్రిమ్ అంటే ఏంటంటే మనకు ఓన్లీ టూ మచ్ స్పేస్ బదులు మనకు కొంచెం స్పేస్ తగ్గుతుంది. ఓకే, సో ఇప్పుడు నాకు ఇట్లా మహేష్ బాబు ఇంత వచ్చేసాడు. ఇప్పుడు మనము ఇది సేవ్ చేసుకున్నాం. సేవ్ చేసుకొని సో చూడండి, దీన్ని మనం PSDలో సేవ్ చేద్దాం మనం. ఓకేనా, PSD డైరెక్ట్ ఫోటోషాప్ ఫార్మాట్, JPG కాదు, PNG కాదు. ఓకేనా. సో ఓకే, మహేష్ అని పెట్టేద్దాం ఆర్ సంథింగ్. ఓకే, మహేష్ బాబు అని పెడదాం. PSD సేవ్ అందామా. ఓకేనా. సో సేవ్ అయిపోయిందా. సో ఎక్కడ ఉంది మనకి PSD, ఎక్కడ సేవ్ చేసుకున్నాం, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఈ ఫైల్ని నేను InDesignలోకి తీసుకెళ్తాను. ఓకే, క్లాస్ రికార్డ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనము ఏం చేద్దాం, ప్లే చేద్దాం. సో ఎక్కడ ఉందో బాబు మహేష్ బాబు, ఎం కొడదాం, ఇక్కడ ఉంది. ఓకేనా. సో ఇక్కడ మనము క్లిక్ చేద్దాం మనం. ఓకేనా. సో ఇక్కడ మనం ఇట్లా పెడదాం. ఓకే, కావాలంటే ఇలా పెట్టేసుకోవచ్చు. ఫోటోషాప్లో ఫోటో వర్క్ అంతా ఫోటోషాప్. సో ఇక్కడ మీరు చూడండి, దీన్ని ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ వాడండి. ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ ఓకే పెట్టేసుకొని ఇట్లా దీన్ని చిన్న నార్మల్ ఓకే షిఫ్ట్ పట్టుకో కావాలంటే. సో దీన్ని మీరు కావాలంటే ఇట్లా పెట్టేసుకోండి. ఓకేనా, ఇలా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము చూడండి, ఇందాకట్లాగానే మనం టెక్స్ట్ వార్ప్ చేద్దాం. ఓకేనా. సో మనకి విండోస్లో ఇగో టెక్స్ట్ వార్ప్ ఉంది. సో దీంట్లో మనం ఏం చేద్దామంటే ఇక్కడ క్లిక్ చేద్దాం మనం. సో ఇలా వచ్చిందా. సో ఇక్కడ మనకి స్పేస్ టూ మచ్గా వచ్చింది. ఓకే, సో మనకి ఇట్లా స్పేస్ రావద్దంటే చూడండి, ఇక్కడ మనకి కాంటూర్ ఆప్షన్స్ ఆల్ఫా ఛానల్ కొడదాం. ఓకే, సో చూడండి, ఇప్పుడు మనకి టెక్స్ట్ మొత్తం ఆ షేప్ మహేష్ బాబుది చుట్టూరా వచ్చింది మనకి. సో ఇంకొంచెం స్పేస్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు ఇట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా. సో చూడండి, సో ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇమేజెస్ అంటే టెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇమేజ్ చుట్టూరా వచ్చింది మనకి. కంటెంట్ అదే కంటెంట్ ఇట్లా చుట్టూరా వచ్చేసింది. ఓకేనా. ఇక్కడ మీరు ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నో ఎర్రర్స్ అని వస్తుంది చూసారా. అంటే ఎర్రర్స్ ఉన్నాయంటే ఏంటంటే మేబీ టెక్స్ట్ ఇంకా ఫుల్ స్ట్రెచ్ అవ్వాలి, ఫుల్ టెక్స్ట్ స్ప్రెడ్ అవ్వలేదు. సో అనేది అర్థం అనమాట. ఓకేనా. సో అదే అనమాట. కావాలంటే ఇది కొంచెం తగ్గించుకోండి. ఇక్కడ అవుట్ సైడ్ బార్డర్ ఇట్లా ఇలా ఇలా. మ్యాగజైన్స్లో ఇట్లానే చేస్తారు. మనకి మ్యాగజైన్ బుక్ అనేది కూడా ఒక క్లాస్ వస్తుంది. అప్పుడు నేను మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను ఎట్లా అడ్జస్ట్మెంట్స్ చేయాలని. సో ఇట్లా. ఓకేనా, రైట్. సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్ చూడండి, చూడండి InDesignలో రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ తెలుసుకోవాలి మీరు. అవి తెలుసుకున్నారంటే అసలు InDesign వచ్చేసినట్టే. ఓకే,
మొత్తం InDesign మొత్తం ఆ రెండింటి మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఏంటవి, వన్ ఈజ్ మాస్టర్ పేజ్, అనదర్ ఈజ్ మనకి స్టైల్స్. ఓకే, మాస్టర్ పేజ్ అండ్ స్టైల్స్. సో ఈ మాస్టర్ పేజ్ స్టైల్స్ తెలుసుకుంటే మనకి టోటల్ InDesign వచ్చేస్తుంది. ఓకేనా, ఎందుకంటే మొత్తం ఆ రెండింటి మీదనే మన వర్క్ అంతా నడుస్తుంది. ఓకేనా, సో జస్ట్ ఈ క్లాస్లో నేను మీకు స్టైల్స్ మాస్టర్ పేజ్ అంటే ఏంటనేది ఒకటి చెప్పేస్తాను అని చెప్పేసి నేను స్టాప్ చేసేస్తాను. ఓకేనా, మిగతాది మనం నెక్స్ట్ క్లాస్ యాక్చువల్ బుక్ తయారు చేసేది విధానము అనేది మనము నెక్స్ట్ క్లాస్ చూద్దాం. ఓకేనా, ఓకే. సో చూడండి, ఫస్ట్ మనము మాస్టర్ పేజ్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా, ఇక్కడ నాకు ఓన్లీ ఒక సింగిల్ పేజ్ ఉంది, మనకి ఓన్లీ వన్ పేజ్ ఉంది ఇక్కడ. ఓకే, నేను కొన్ని మల్టిపుల్ పేజెస్ క్రియేట్ చేసుకుంటాను. ఒక వన్ వే ఈజ్ మీరు ఇక్కడ ఇట్లా క్లిక్ చేసుకుంటే మీకు ఇట్లా ఒక్కొక్క పేజ్ ఇట్లా వస్తుంది. కానీ మీరు ఇట్లా ఒక్కొక్కటి చేసే బదులు ఒకటేసారి మీకు ఒక 5-6 పేజెస్ క్రియేట్ చేయాలంటే మీరు ఇక్కడ ఫైల్లో డాక్యుమెంట్ సెటప్లోకి మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ పేజెస్ అని మెన్షన్ చేసుకోండి. మీరు ఇక్కడ 10 అని పెట్టేసాను. సో ఒకటేసారి మీకు 10 పేజెస్ వచ్చేస్తాయి. ఓకేనా, సో ఇట్లా సో వచ్చేసినాయి కదా. ఇప్పుడు చూడండి, మాస్టర్ పేజ్ అంటే ఏంటి? మాస్టర్ పేజ్ అనేది కంట్రోలింగ్ పేజ్ లాగా అన్నమాట. ఆ పేజ్లో మీరు ఏమైనా డిజైన్ కానీ, టెక్స్ట్ కానీ, లేకపోతే ఇంకేమైనా సింబల్స్ కానీ, షేప్స్ కానీ, ఓకే, ఏది పెట్టినా కూడా అవి వేరే పేజెస్లో ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోతాయి, అప్లై అయిపోతాయి. అంటే మెయిన్ పేజ్ లాగా అన్నమాట. ఆ పేజ్లో మీరు ఏ కంటెంట్ పెడితే ఆ కంటెంట్ వేరే పేజెస్లో రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది? సో చూడండి, ఇప్పుడు మీరు కొన్ని చిల్డ్రన్స్ కామిక్ బుక్స్ కానీ, లేకపోతే నర్సరీ బుక్స్ కానీ ఇట్లా చూస్తూ ఉంటారు. ఆ బుక్కుల్లో ఓపెన్ చేస్తే మనకి ఏవో డిజైన్స్ కనిపిస్తూ ఉంటాయి. అన్ని పేజెస్లో ఒకే టైప్ డిజైన్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఆ డిజైన్ రిపీటెడ్ డిజైన్ ఎలా వస్తుంది మనకి? ఆ రిపీటెడ్ డిజైన్ ఎలా వస్తుంది? ఆ మాస్టర్ పేజ్లో పెడతారనమాట. అంటే ఒక పేజ్లో పెట్టి అవి ఆ డిజైన్ వేరే పేజెస్లో వచ్చేలా చేస్తారు. ఓకే, సో నేను చూపిస్తాను, ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. మాస్టర్ పేజ్ ఎక్కడ ఉంటుంది? దిస్ ఈజ్ ద మాస్టర్ పేజ్. ఇక్కడ మనకి ఇక్కడ పేరెంట్ అని చూసారా, ఇది మాస్టర్ పేజ్. ఓకేనా, సో ఇక్కడ ప్రస్తుతానికి ఏమీ లేదు ఇక్కడ. సో నేను ఏం చేస్తాను, డబల్ క్లిక్ చేస్తాను దాన్ని. సో డబల్ క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మీకు మాస్టర్ పేజ్ ఓపెన్ అవుతుంది మనకి. మాస్టర్ పేజ్ ఓపెన్ అయ్యింది. ఇప్పుడు చూడండి, నేను ఈ లెఫ్ట్ సైడ్ పేజ్లో ఒక డిజైన్ పెడతాను. అది ఎలా రిపీట్ అవుతుందో చూడండి. ఓకే, సో మనము ఒకటి ఏం చేయొచ్చు అంటే ఆన్లైన్లోంచి తెచ్చుకోవచ్చు, ఎక్కడ లేకపోతే మన సిస్టంలో ఉంటే కూడా యూజ్ చేయొచ్చు. ఒకసారి నేను సిస్టంలో చెక్ చేస్తాను నేను. ఓకేనా, ఒక్కసారి చూద్దాం, దొరికితే పెట్టేస్తాను నేను. అయితే ఒక్కొక్క విషయం ఇట్లా కాకుండా మనం ఒక బ్లాక్ క్రియేట్ చేద్దాం. చూడండి, ఇక్కడ రెక్టాంగులర్ ఫ్రేమ్. ఓకే, రెక్టాంగులర్ ఫ్రేమ్ తోటి ఒక బ్లాక్ లాగా ఇట్లా క్రియేట్ చేద్దాం. ఇట్లా వచ్చిందా? ఇప్పుడు దీన్ని అండ్ నేను ఎక్కడ చేస్తున్నాను చూడండి, ఇందులో మాస్టర్ పేజ్లో చేస్తున్నాను, నార్మల్ పేజెస్లో చేయట్లేదు. ఓకే, కంట్రోల్ D కొడదాం. కంట్రోల్ D కొట్టేసి సో ఒకసారి మనం ఇందులోకి వెళ్దాం. సో ఇందులో మనం ఒకసారి చెక్ చేద్దాం, ఏదైనా మంచి, ఐ థింక్ ఆల్రెడీ ఒకటి ఉంది. ఒకసారి ఇది ఒక పేజ్ది డిజైన్ ఉంది. సో ఇది నేను తీసుకుంటా, ఓపెన్ కొడదాము. ఓకే, వచ్చిందా? సో ఇది మనం రైట్ లెగ్ ఫిట్టింగ్ ఫిల్ ఫ్రేమ్ ప్రపోర్షనల్లీ అందాం. ఓకేనా, సో ఇట్లా. అండ్ ఇది కొంచెం క్వాలిటీ లో వచ్చింది, మనం డిస్ప్లే పర్ఫార్మెన్స్ హై క్వాలిటీ డిస్ప్లే. ఓకే, సో కొంచెం హై క్వాలిటీ డిస్ప్లే వస్తుంది. సో తర్వాత దీన్ని ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ పేజెస్లో వచ్చేసింది మనకి. ఓకే, అట్లానే మనకి రైట్ సైడ్ పేజెస్లో రావాలి. సో సింపుల్గా దీన్ని ఆల్ట్ పట్టుకొని నేను ఇలా లాక్కుంటాను. చూడండి, రైట్ సైడ్ పేజెస్లో కూడా వచ్చింది. దీన్ని మనం యాక్చువల్లీ ఫ్లిప్ చేద్దాం. ఓకే, రైట్ లెగ్
ట్రాన్స్ఫార్మ్, ఫ్లిప్ హారిజాంటల్. ఓకే, వచ్చిందా? ఇప్పుడు దీన్ని మనము ఇలా డ్రాగ్ చేసుకున్నాం. చూడండి, టోటల్ మనకి డిజైన్ అన్ని పేజెస్లోకి వచ్చేసింది. సో చూడండి, సో ఒక బుక్కి డిజైన్ వచ్చేసింది మొత్తం. జస్ట్ మాస్టర్ పేజ్లో పెట్టిన డిజైన్ వేరే పేజెస్లోకి ఆటోమేటిక్గా వచ్చేసింది అది. ఓకేనా? ఒక దాంట్లో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చూడండి, మనకి ఈవెన్ మన ఏదైనా టెక్స్ట్ కంటెంట్ కూడా రిపీట్ అవ్వాలి. ఒక్కొక్కసారి టెక్స్ట్ కంటెంట్ కూడా రిపీట్ అవుతుంది. ఓకే, సో నేను ఇందులోకి వెళ్తాను. ఓకే, వెళ్ళేసి సో చూడండి, ఇక్కడ నేను ఒక మ్యాటర్ పెడతాను. ఓకే, సంథింగ్ మన ఫర్ మన బుక్ లెటర్స్ సే చందమామ బుక్ అనుకున్నాం. చందమామ బుక్. సో చందమామ బుక్ అని ఇప్పుడు ఎవరైనా బుక్ చదువుతూ ఉన్నారు అనుకో, లోపల పేజెస్లో ఆ చందమామ అని పైన ఇట్లా కనిపిస్తూ ఉంటుంది, టెక్స్ట్ కనిపిస్తూ ఉంటుంది. సో మీకు అట్లా కావాలంటే చూడండి, అంటే ప్రతి పేజ్లో కనిపిస్తుంది. సో చూడండి, ఇట్లా మీరు ఇక్కడ నేను ఎక్కడ చేస్తున్నాను ఆ పని, మాస్టర్ పేజ్లో చేస్తున్నాను. ఓకే, ఒక బ్లాక్ క్రియేట్ చేసి సింపుల్గా మనం చందమామ అని పెడదాం. ఓకేనా? ఇక్కడ పెద్ద చేసుకోండి, రైడర్ లైన్ చేద్దాం. ఓకే, ట్రాన్స్ఫార్మ్ టూల్ అంటే ఇది ఈ అని కొట్టాలి మీరు. ఇంకో ఇది చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం ఇందులోకి లాగదాం. ఇటు సైడ్ కూడా రావాలి మనకి. ఆల్ట్ అండ్ డ్రాగ్. ఓకే, సో చూడండి, ఇప్పుడు వేరే పేజెస్లోకి అది పేజెస్లోకి వచ్చేసింది చూసారా? అన్నిట్లోకి వచ్చేసింది మనకి. చూడు, చూడండి. ఇప్పుడు ఇన్ కేస్ మనకి అన్ని పేజెస్లో వద్దు, అంటే ఫ్రంట్ పేజ్లో వద్దు, నాకు ఓన్లీ ఈ సెంటర్ పేజెస్లోనే కావాలి, ఫ్రంట్ పేజ్లో వద్దు అనుకో. సో అప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, మీరు అంటే ఫ్రంట్ పేజ్లోంచి తీసేయాలంటే మొత్తం, అంటే మాస్టర్ పేజ్ ఎఫెక్ట్ మొత్తం తీసేయాలంటే ఒకటి చేయొచ్చు. ఓన్లీ కొన్ని తీసేయాలంటే నాకు ఈ టెక్స్ట్ ఒకటే వద్దు, ఈ డిజైన్ కావాలి, నాకు టెక్స్ట్ ఒకటే వద్దు అంటే కూడా దానికి వేరే ప్రొసీజర్. ఓకే, సో ఏంటో చెప్తాను. మొత్తం డిజైన్ తీసేయాలనుకోండి, ఇక్కడ మనకి నన్ను అంటే మాస్టర్ పేజ్ ఎఫెక్ట్ తీసేయాలి. మాస్టర్ పేజ్ ఎఫెక్ట్ తీసేయాలనుకోండి, ఇక్కడ మనకి చూడండి ఒక చిన్న బాక్స్ ఉంది. దీన్ని పట్టుకొని నేను ఇట్లా దీని మీద ఇట్లా డ్రాగ్ చేస్తాను. ఈ పేజ్ మీద చూడండి, ఈ పేజ్కి మాత్రమే మాస్టర్ పేజ్ ఎఫెక్ట్ వెళ్ళిపోయింది. ఓకేనా? నన్ను అట్లానే లాస్ట్ పేజ్లో కూడా తీసేద్దాం. ఓకే, లాస్ట్ పేజ్లోకి వెళ్ళిపోవాలంటే ఇక్కడ 10లోకి వెళ్దాం. వెళ్ళేసి దీంట్లో కూడా మాస్టర్ పేజ్ ఎఫెక్ట్ తీసేయాలంటే ఇట్లా నన్ను పట్టుకొని ఇట్లా దీని మీదకి ఇట్లా డ్రాగ్ చేసుకోవాలి. సో మాస్టర్ పేజ్ ఎఫెక్ట్ ఇప్పుడు ఆ 2 పేజెస్లో వెళ్ళిపోయింది. ఓకేనా? అయితే నాకు అట్లా కాదు, నాకు ఓన్లీ టెక్స్ట్ మాత్రం తీసేయాలి. నేను ఒక నిమిషం. ఇక్కడ టెక్స్ట్ వెళ్ళిపోయినట్టుంది. ఓకే, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఈ పేజ్లో నాకు ఈ డిజైన్ ఉండాలి నాకు, కానీ ఇది వెళ్ళిపోవాలి, టెక్స్ట్ వెళ్ళిపోవాలి. ఓకే, సో ఏం చేయొచ్చు అంటే నేను చూడు కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఇట్లా క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు దిగొట్టు నార్మల్ డిలీట్ కొడితే వెళ్ళట్లేదు చూసారా? వెళ్ళట్లేదు. ఓకే, సో ఏం చేయాలి, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేయండి. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు డిలీట్ కొట్టండి, ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఏది కావాలంటే దానికి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొట్టేస్తే వెళ్ళిపోతుంది మాస్టర్ పేజ్ ఎఫెక్ట్. ఓకేనా?
సో ఇలా. సో ఇక్కడ కూడా తీసేయాలి, కంట్రోల్ షిఫ్ట్ క్లిక్ చేసి డిలీట్ కొట్టండి. సో వెళ్ళిపోతుంది, రైట్ అలా. సో ఆ విధంగా మనము మాస్టర్ పేజెస్ అనమాట. మాస్టర్ పేజ్ అంటే కంట్రోలింగ్ పేజ్, మెయిన్ పేజ్. ఆ పేజ్లో పెట్టిన మ్యాటర్ వేరే పేజెస్లో వచ్చేస్తుంది. ఈ డిజైన్ ఇంకా లోపల తీసుకురావాలి. డిజైన్ లోపల తీసుకురావాలంటే మాస్టర్ పేజ్లోకి వెళ్ళాలి మీరు. ఎందుకంటే ఈ డిజైన్ మనకి ఈ పేజెస్లో లేదు. ఈ డిజైన్ది మెయిన్ పార్ట్ ఈ మాస్టర్ పేజ్లో ఉంది. సో దీన్ని ఇక్కడ కంట్రోల్ చేసుకోవాలి మీరు. ఇక్కడ మీరు ఇక మాస్టర్ పేజ్లోకి వెళ్ళి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ఇట్లా ఇక్కడ చేసుకుంటే అవుతుంది. సో ఇక్కడ మాస్టర్ పేజ్లో ఎట్లా పెడితే మీకు అట్లా వేరే పేజెస్లో వస్తుంది. అది మెయిన్ ఇది అనమాట. ఓకేనా? ఓకే. సో దిస్ ఈజ్ మాస్టర్ పేజ్. మాస్టర్ పేజ్లో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి మనము తర్వాత తెలుసుకుందాం. అయితే జస్ట్ నేను లాస్ట్ అండ్ ఫైనల్ నేను మీకు స్టైల్స్ గురించి చెప్తా. ఓకే. సో ఒక సింగిల్ డాక్యుమెంట్ తీసుకుందాం. ఓకేనా? సో స్టైల్ అంటే ఏంటి? సో చూడండి, స్టైల్ ఎక్కడ ఉంటుంది. సో ఫస్ట్ స్టైల్ మనకి విండోస్ స్టైల్స్, పారాగ్రాఫ్ స్టైల్స్. విండోస్ స్టైల్స్, పారాగ్రాఫ్ స్టైల్స్ ఆర్ క్యారెక్టర్ స్టైల్స్ కూడా తీసుకోవచ్చు. కానీ మనం పారాగ్రాఫ్ స్టైల్ తీసుకున్నాం ఎందుకంటే పారాగ్రాఫ్లో మనకి క్యారెక్టర్ కూడా వచ్చేస్తుంది. క్యారెక్టర్ అంటే లెటర్స్, వర్డ్స్. పారాగ్రాఫ్ అంటే మొత్తం వర్డ్స్, లెటర్స్ అన్నీ. ఓకే. సో అందుకే పారాగ్రాఫ్ స్టైల్ తీసుకుంటాం. సో చూడు, ఇప్పుడు మనకి చాప్టర్స్ ఉంటాయి, డిఫరెంట్ చాప్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సైన్స్ బుక్ ఉందనుకుందాం, 10th క్లాస్ సైన్స్ బుక్. 10th క్లాస్ది సైన్స్ బుక్ ఉందనుకుందాం. సైన్స్ బుక్లో ఎట్లా ఉంటుంది, ఫస్ట్ మనకి ఫిజిక్స్ అని స్టార్ట్ అవుతుంది. ఫిజిక్స్లో అన్ని చాప్టర్స్ వస్తాయి, ఒక్కొక్క చాప్టర్ వస్తుంది. తర్వాత కెమిస్ట్రీలో ఒక్కొక్క చాప్టర్ వస్తుంది. తర్వాత బయాలజీ ఆర్ బాటనీ, తర్వాత జువాలజీ. ఓకే. అట్లా మనకి చాప్టర్స్ ఇట్లా డివైడ్ అయి ఉంటాయి. ఓకే. అండ్ ఈచ్ చాప్టర్లో మనకు ఏదో ఒక అంటే చాప్టర్ది టైటిల్ వస్తుంది. ఫిజిక్స్ మొదలవుతుంది. ఫస్ట్ ఫిజిక్స్లో చాప్టర్ టైటిల్ మొదలవుతుంది, న్యూటన్స్ లా అనేది ఏదో ఒకటి. ఓకే. తర్వాత అది ఆ చాప్టర్ టైటిల్ కొన్ని పేజెస్ అయిపోతుంది. అది ఆ చాప్టర్ మొత్తంది కొన్ని పేజెస్ అయిపోతాయి. తర్వాత ఇంకొక చాప్టర్ స్టార్ట్ అవుతుంది, ఇంకో చాప్టర్ తర్వాత ఇంకో చాప్టర్, అట్లా 10-20 చాప్టర్స్ అట్లా ఉంటాయి. అట్లానే సేమ్ కెమిస్ట్రీలో అట్లానే ఉంటాయి, జువాలజీలో అట్లానే ఉంటాయి, బాటనీలో అట్లానే ఉంటాయి. సో మనము ఇట్లా ఉన్నప్పుడు అంటే ఎన్నో చాప్టర్స్, ఎంతో పారాగ్రాఫ్, ఎంతో కంటెంట్ ఉన్నప్పుడు మనకి ప్రతి చాప్టర్ టైటిల్కి, ప్రతి పారాగ్రాఫ్కి ఒక సేమ్ స్టైల్ ఇవ్వడం అనేది, గుర్తుపెట్టుకోవడం అనేది కష్టం. మనం ఏం చేయాలి, ఆల్రెడీ వాటికి ఇవ్వాల్సిన స్టైల్స్ మనము సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఏవైతే చాప్టర్ హెడ్డింగ్స్కి, లోపల ఉన్న మ్యాటర్కి, లోపల ఉన్న సబ్ హెడ్డింగ్కి, కంటెంట్కి, వాటికి సంబంధించిన స్టైల్స్ని మనం సేవ్ చేసుకొని ఒక చోట పెట్టుకొని జస్ట్ మనము ఏ చాప్టర్లోకి వస్తామో ఆ చాప్టర్లో ఆ హెడ్డింగ్ని సెలెక్ట్ చేసుకొని ఆ స్టైల్ అప్లై చేస్తే సేమ్ స్టైల్స్ అప్లై అయిపోతాయి. సో ఇది కూడా మనకి చాలా టైం సేవ్ చేస్తుంది అన్నమాట. అంటే ఒక్కొక్క చాప్టర్ని టైప్ చేసి మళ్ళీ దానికి సపరేట్ స్టైల్ ఇచ్చే బదులు ఒకటేసారి వాటి స్టైల్స్ని మనం సేవ్ చేసుకొని పెట్టుకుంటే ఆ సేవ్ చేసుకున్న స్టైల్స్ని జస్ట్ మనకు కావాల్సిన ప్లేసెస్లో అప్లై చేసేసుకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ స్టైల్స్. సో అందుకే స్టైల్స్, మాస్టర్ పేజెస్ తెలుసుకుంటే అసలు ఇండిజైన్ వచ్చేసినట్టు ఎవరు. ఓకే. మొత్తం మన వర్క్ అంతా దాంట్లోనే ఉంటుంది. సో ఇప్పుడు నేను స్టైల్స్ ఎట్లా తయారు చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చాప్టర్ స్మాల్ లెటర్స్ రాద్దాం, చాప్టర్ టైటిల్. ఓకేనా? చాప్టర్ టైటిల్ అని పెట్టాను. ఓకే. ఆర్ మనకి ఓకే చాప్టర్ టైటిల్ అని పెడదాం. సో ఇప్పుడు దీన్ని మనం సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. హెడ్డింగ్, ఎందుకంటే హెడ్డింగ్ పెద్దగానే ఉంటుంది. కంట్రోల్ షిఫ్ట్
గ్రేటర్ దాన్. సో చూడండి నేను ఇంక్రీజ్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ ఏమైందో చూడండి, ఇక్కడ ఒక ప్లస్ అని ఎక్స్ట్రా వచ్చింది. అంటే మనము డిఫాల్ట్ స్టైల్ని మార్చేసామని అర్థం. ఓకేనా? సో మనము ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఒక న్యూ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆర్ ఫస్ట్ మనం అన్ని ఇక్కడ వాల్యూస్ ఇచ్చి తర్వాత మనం న్యూ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ నేను ఫస్ట్ దీనికి టైమ్స్ న్యూ రోమన్ ఇస్తాం, టైమ్స్ న్యూ రోమన్. అండ్ ఇక్కడ కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం, ఓకే 25 పెడదాం. అలానే ఇక్కడ నేను అలైన్ సెంటర్ అలైన్మెంట్ వచ్చింది. ఓకే, అండ్ దీనికి కలర్ కూడా ఇస్తాను నేను. చూడండి టెక్స్ట్ కలర్ ఇక్కడ నాకు రెడ్ కలర్ ఇద్దాం మనం. ఓకేనా? ఇచ్చానా? అంటే ఇక్కడ మెయిన్ డిఫాల్ట్ స్టైల్ని మార్చేసాం. సో అయితే ఈ స్టైల్ నాకు సేవ్ అవ్వాలంటే ఇక్కడ నేను ప్లస్ క్లిక్ చేసుకుంటా, క్రియేట్ న్యూ స్టైల్. సో దీన్ని మనం డబల్ క్లిక్ చేద్దాం. ఓకే, డబల్ క్లిక్ చేద్దాం మనం. ఓకే, డబల్ క్లిక్ చేస్తే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇదిగో చూడండి, అయిందా? సో దీనికి మనం ఇక్కడ నేమ్ ఇచ్చుకుందాం. సో ఇక్కడ ఆల్రెడీ మొత్తం దీని స్టైల్స్ మనం సెట్ చేసేసాం, కలర్ ఇచ్చాం, సైజ్ ఇచ్చాం. ఇంకా నీకేమైనా మాడిఫై చేసుకోవాలంటే ఇక్కడ మాడిఫై చేసుకోవచ్చు మనం. ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి. అయితే ఫస్ట్ అయితే దీనికి నేను హెడ్డింగ్ స్టైల్ అని పెడతాను. ఓకే, హెడ్డింగ్ స్టైల్ అని పెట్టేస్తాం. అంటే ప్రతి చాప్టర్ యొక్క హెడ్డింగ్కి స్టైల్ పెట్టేసి చూడు ఇక్కడ మీరు ఇంకేమైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. నువ్వు కలర్ కానీ ఇట్లా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఓకే, కానీ చాలు మనకి ఓకే కొట్టేద్దాం మనం. ఓకే, చూడండి ఇక్కడ హెడ్డింగ్ స్టైల్ అని వచ్చేసింది, చూసారా? హెడ్డింగ్ స్టైల్ వచ్చేసింది. ఇప్పుడు పారాగ్రాఫ్ స్టైల్ చేద్దాం. పారాగ్రాఫ్కి ఒక స్టైల్. సో నేను ఇక్కడ సేమ్ ఇందాకట్లానే ఒక డమ్మీ పారాగ్రాఫ్ తీసుకుంటా. ఓకే, సో రైట్ క్లిక్, ఫిల్ విత్ ప్లేస్ హోల్డర్ టెక్స్ట్. ఓకేనా? సో ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో, ఓకే, ఈ పారాగ్రాఫ్కి నేను ఒక స్టైల్ ఇస్తాను. ఓకే, టెక్స్ట్ తీసుకున్నాం. సో పారాగ్రాఫ్స్కి జనరల్లీ టైమ్స్ న్యూ రోమనే బాగుంటుంది. సో టైమ్స్ న్యూ రోమన్ బోల్డ్, అండ్ కావాలంటే మనం ఈ బోల్డ్ ఇటాలిక్ ఇద్దాం, బాగుంటుంది. ఓకే, సో చూడండి ఇటాలిక్. అండ్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకున్నాం మనం. ఓకేనా? వచ్చిందా? ఇక్కడ మళ్ళీ ప్లస్ వచ్చింది. సో నేను ఇక్కడ న్యూ స్టైల్ తీసుకుంటా, డబల్ క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ ఒక చేంజ్ చేద్దాం, ఫుల్ జస్టిఫై చేద్దాం. అయితే ఫుల్ జస్టిఫై ఇక్కడ కూడా చేసుకోవచ్చు, బయట చేయొచ్చు, ఇక్కడ కూడా చేసుకోవచ్చు. బట్ ఇండెంట్స్ స్పేసింగ్లో లెఫ్ట్ జస్టిఫై పెడదాం. ఓకే, అప్పుడు మనకి అండ్ ఇక్కడ ప్రివ్యూ ఆన్ చేసుకోండి. సో ఇక్కడ అప్పుడు ఏమవుతుంది, మనకి లెఫ్ట్ రైట్ సేమ్ అలైన్మెంట్స్ వస్తాయి. ఓకేనా? అండ్ ఈ టెక్స్ట్ ఒకవేళ మీకు కొంచెం ఇటాలిక్ అయితే ఉంది, బోల్డ్ ఇటాలిక్ కావాలంటే కూడా చేసుకోవచ్చు. బోల్డ్ ఇటాలిక్ అంటే కొంచెం థిక్గా వచ్చింది. ఇప్పుడు దీనికి నేమ్ ఒక్కటి ఇవ్వలే మనం. అయితే మనం ఏం చేద్దాం, పారా స్టైల్ అని పెట్టేద్దాం. ఓకేనా? ఓకే కొట్టేద్దాం. ఓకే, అర్థమైందా? చూడండి, పారా స్టైల్, హెడ్డింగ్ స్టైల్. సో బస్ అయిపోయినాయి మనకి హెడ్డింగ్ వచ్చేసింది, పారా వచ్చేసింది. మీకు కావాలంటే సబ్ హెడ్డింగ్ ఒకటి చేసుకో, సబ్ హెడ్డింగ్ స్టైల్ ఒకటి చేసుకో. ఓకే, సో మనం ఇప్పుడు చూడు, నేను దీన్ని డిలీట్ చేసేస్తాను, వీటిని డిలీట్ చేసేస్తాను. బస్ ఇప్పుడు చూడు, నేను చేయాల్సిందల్లా ఏం లేదు. ఇప్పుడు నేను ఒక పారాగ్రాఫ్ క్రియేట్ చేశాను అనుకో, డమ్మీ పారాగ్రాఫ్. సో నేను చూడు, ఇప్పుడు దీనికి మళ్ళీ నేను టెక్స్టులు కలర్లు ఏం చేయక్కర్లే, సింపుల్గా దీన్ని పట్టుకొని ఇక పారా స్టైల్ అంటే కాదు వచ్చేసింది, క్రియేట్ అయిపోయింది కదా. అట్లానే ఇక్కడ నేను ఒక హెడ్డింగ్ తీసుకుంటా. ఓకే, సో దీనికి స్టోరీ 1 ఆర్ దీనికి మనం ఫిజిక్స్ ఆర్ న్యూటన్స్ లా అని పెడదాం. ఓకే, న్యూటన్స్లా ఉందా చాప్టర్? ఓకే, ఏంటి న్యూటన్స్లో నాకు కూడా తెలియదు, మర్చిపోయినా నేను టోటల్. ఓకే, సో చూడు హెడ్డింగ్ స్టైల్, చూడు ఆటోమేటిక్గా వచ్చేసింది. చూసా, మనకి చాలా టైం సేవ్ అవుతుంది అన్నమాట. ఇలా ఇక్కడ న్యూ పేజ్ తీసుకో, ఇక్కడ చూడు న్యూ పేజ్ తీసుకొని సేమ్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీనికి చాప్టర్ 2 ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనుకుందాం. ఓకే, యాక్చువల్ చాప్టర్ 2 మనకి కొన్ని పేజీల తర్వాత స్టార్ట్ అవుతుంది.
కావాలంటే ఒక పని చేద్దాం మనం. ఇక్కడ ఎక్స్ట్రా మ్యాటర్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇట్లా క్లిక్ చేసి దీన్ని ఇట్లా ట్రాక్ చేద్దాం. ఓకే ఇక్కడ వరకు అయిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక పేజ్ తయారు చేసుకున్నాం మనం. ఓకేనా, ఇక్కడ న్యూ పేజ్. సో ఇక్కడ మనకి ఇంకొక చాప్టర్ స్టార్ట్ చేద్దాం మనం. ఓకేనా. సో ఇట్లా ఎప్పుడైనా ఇట్లానే చేసుకోండి మీరు, క్లిక్ చేస్తే అవ్వదు మీకు. ఓకే. సో మనకి ఇంకేముంటాయి, ఒక బాయిల్స్ లా అని ఉంటుంది. ఓకే, నాకు ఏదో లైట్గా గుర్తుంది ఫిజిక్స్. ఓకే. సో అదే ఏదో ఇక అట్లా గుర్తొస్తాయి లైట్గా. ఓకే. సో చూడు, ఇప్పుడు ఇది ఉందా, ఇప్పుడు సింపుల్గా దీనికి ఏం చేయాలి, హెడింగ్ స్టైల్. సో చూడు ఇలా. సో ఇక్కడ వచ్చిందా, ఇప్పుడు చూడు నెక్స్ట్ మనం చేయాల్సింది సేమ్ థింగ్. ఇక్కడ కూడా మనము ఏదైనా కావాలంటే నువ్వు నెట్లోంచి తెచ్చుకో మంచిగా సింపుల్గా. మీరు ఇక్కడ టైప్ చేసుకో వికీపీడియాలో బాయిల్స్ లా అని. ఓకే. సో బాయిల్స్ లా ఏదో ఉంది ఇక్కడ నుంచి కాపీ చేద్దాం మనం. ఆర్ ఇది కాపీ చేసేద్దాం సింపుల్గా. ఓకే. సో ఏం చేయాలో మనం చూడు, సింపుల్గా మీరు పారాస్టైల్ ఆన్ చేసుకో, కంట్రోల్ V కొట్టేసి. సో బాయిల్స్ లా వచ్చేసింది. సో మళ్ళీ ఇక్కడ న్యూ లేయర్ తీసుకో ఇక్కడ. ఓకే. సో ఇక్కడ క్లిక్ చేసుకో. ఓకే. సో ఇక్కడ వరకు మనకి అయిపోతుంది. ఇంకో ప్లేస్ చూడు, ఇక్కడ మెయిన్ థింగ్ చూడు, స్టైల్స్ అంటే ఏంటి అదే అనమాట ఇక్కడ. సో మనకి ఇక్కడ బుక్ డిజైనింగ్కి కావాల్సిన ఆప్షన్స్ అన్నీ ఉంటాయి ఈ సాఫ్ట్వేర్లో. ఒక బుక్ ఫాస్ట్గా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇట్లా. ఓకేనా. సో ఇది అనమాట మన ఇన్డిజైన్ యొక్క బేసిక్స్. ఓకేనా. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే. నేను మీకు జస్ట్ ఏంటంటే అసైన్మెంట్ ఏమి ఇస్తానంటే, మీరు జస్ట్ ఏదైనా ఒక చిన్న బుక్ లాగా తయారు చేసుకోండి. బుక్ అంటే నేను ఒక మ్యాటర్ చెప్తాను, చెప్తాను ఒక నిమిషం మీకు. మీరు ఒక తయారు చేయండి, అమీబా అని ఒక టాపిక్ మీద ఒక బుక్ తయారు చేయండి. అమీబా అనేది మనము స్కూల్లో చదువుకున్నాం. యాక్చువల్లీ మీకు బయాలజీ క్లాసెస్ గుర్తున్నాయో లేదో. సో దాని మీద ఒక చిన్న బుక్ లాగా తయారు చేయండి. ఒక అమీబా అనేది ఒక చిన్న ఒక క్రిమి లాంటిది ఉంటుంది. సో అది మీరు కావాలంటే వికీపీడియాలో కొట్టండి. సో దాని మీద ఒక చిన్న బుక్, రఫ్ బుక్ లాగా తయారు చేయండి.